శ్రీ వీరలంకమ్మ తల్లి దేవస్థానంను ఎనగల్లు గ్రామంలో పునర్నిర్మించడం జరిగింది. నేను ఈ దేవస్థానం గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడైతే గుడి నిర్మాణం జరిగిందో ఆ ప్రదేశం ప్రక్కనే గతంలో దేవరి ఇల్లు అనే ఒక చిన్న గది ఉండేది. ఆ గదిలో ఎటువంటి అమ్మవారికి సంబంధించిన విగ్రహం కానీ, అమ్మవారికి సంబంధించిన వస్తువులు కానీ నేనైతే చూడలేదు. అయితే నా చిన్నతనంలో మా నాయనమ్మ మరియు చుట్టుపక్కల ఉండే మా బంధువులు అమ్మవారి యొక్క గొప్పతనం గురించి కొన్ని విషయాలు చెప్పేవారు. వాటి సారాంశం ఏంటంటే అమ్మవారు చాలా పవర్ఫుల్ అని. నా చిన్నతనం నుండి నేను ఒకటి గమనించేవాడిని. ఏమిటంటే దేవరపల్లి అనే ఇంటి పేరు కలిగిన వారు ఎవరైనా వారి ఇంట్లో పెళ్ళి జరిగినప్పుడు, ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు తప్పనిసరిగా దేవరింటి వద్దకు వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి వెళ్ళేవారు. ఈ దేవరిల్లు పునర్నిర్మించాలని గతంలో మన పెద్దలు ఆలోచించినప్పటికీ అది కార్యరూపం దాల్చలేదు. అంటే అడుగు ముందుకు పడలేదు. నేను అనుకుంటాను దేనికైనా టైం రావాలి అని. నాకు తెలిసి ఈ గుడి నిర్మాణం ఎలా మొదలైందంటే దేవరపల్లి ఇంటి పేరు కలిగిన కొంతమంది ఏదైనా ఫంక్షన్ దగ్గర కలిసినప్పుడు చాలా సందర్భాల్లో అమ్మవారి గుడి నిర్మాణం గురించి డిస్కషన్స్ చేసేవాళ్ళు. ఎలాంటి డిస్కషన్ అంటే మన చుట్టుపక్కల గ్రామంలో అయినటువంటి అన్నారం, అన్నపర్తిలో అమ్మవారి గుడి నిర్మాణం జరిగింది. మనం కూడా గుడి నిర్మించుకుంటే చాలా బాగుంటుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళు. ఇలా ఒకరోజు గ్రామంలో ఉన్న కొంతమంది గ్రామ పెద్దని గుడి నిర్మాణం చేయాలని అనుకున్నట్లు చెప్పడం జరిగింది. ఆ పాత గుడిని చూపించడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి ఒక మంచి సలహా ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే, ఈ స్థలం చాలా చిన్నగా ఉంది. మీరు గనక ప్రక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాలను తీసుకున్నట్లయితే గుడి నిర్మాణానికి చాలా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఆ స్థలం సంబంధించిన వారికి తెలియపరచగా వారందరూ స్థలం గుడికి ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. తర్వాత గ్రామంలో ఉన్నటువంటి దేవరపల్లి ఇంటి పేరు కలిగిన కొంతమంది టీనేజర్స్ తలా కొంత అమౌంట్ను వేసుకొని స్థలాన్ని క్లీన్ చేసి శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత గుడి నిర్మాణం గురించి దేవరపల్లి ఇంటి పేరు కలిగిన ప్రతి ఒక్కరికి తెలియపరచగా ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేయడం జరిగింది. ఈ క్రమంలో గ్రామంలో ప్రతి ఒక్కరూ తన వంతు సహాయం చేయడం జరిగింది. అలాగే ఒక దాత కళ్యాణ మండపం నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తానని ముందుకు వచ్చారు. ఆ గుడి ప్రక్కనే ఉన్న స్థలానికి సంబంధించిన వారు కూడా స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. అలా కళ్యాణ మండపం నిర్మాణం కూడా మొదలైంది. ఈ విధంగా గుడి నిర్మాణం పూర్తిగా వస్తున్న సమయంలో ఈ గుడి నిర్మాణానికి సారథిగా వ్యవహరిస్తున్న వ్యక్తి, అంటే గుడి మొదలుపెట్టిన రోజు నుండి ప్రతి వర్క్లో దగ్గరుండి చూసుకుంటున్న వ్యక్తి మరణించడం జరిగింది. ఈ విషయం అందరినీ చాలా బాధకు గురి చేసింది. గుడి నిర్మాణం పైన కూడా ఎఫెక్ట్ పడింది. ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది కలిగింది. కానీ
అతని స్ఫూర్తితో అందరూ ముందుకు వచ్చి గుడి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ గుడి నిర్మాణం 1/9/2024న పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ప్రతిష్ఠ సమయంలో భారీ వర్షంతో అన్ని రహదారులు వర్షంతో మునిగిపోగా అంచనాలకు మించి వర్షాన్ని లెక్క చేయకుండా జనం రావడం జరిగింది మరియు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. శ్రీ వీరలంకమ్మ తల్లి దయ వల్ల అందరూ కలుసుకోవడానికి ఒక వేదిక అనేది ఏర్పడింది. ప్రతి ఒక్కరికి అమ్మవారు దయతో మంచి చేయాలని కోరుకుంటూ ఈ విషయాలన్నీ మీతో చెప్పే క్రమంలో ఏ విషయమైనా తప్పుగా చెప్పినట్లయితే అని మీరు భావిస్తే క్షమించమని కోరుతున్నాను. జై వీరలంకమ్మ తల్లి. జై జై వీరలంకమ్మ తల్లి.